నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదిపింది అనుకోవచ్చు. ఎప్పుడు చూసినా అచ్చంపేట నియోజకవర్గం 2014 కంటే ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అందరితో పాటు ఎమ్మెల్యే ఉన్నారు అనే ఒక కోణం ఉంటుండే. 2014 నుండి 2023 డిసెంబర్ 1 వరకు ఒక ఎమ్మెల్యే అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక సంచలనం. ఆ సంచలనమే మరోసారి 2025లో మరో సంచలనమైనటువంటి వార్తనిచ్చింది. ఆయన్నే గోల బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం. అంటే ఏంది అసలు ఎప్పుడు సంచలన కేరాఫే గోల బాలరాజు అనేది ఒక పెద్ద నేమ్ పడిపోయింది. అసలు ఎందుకు ఇంత సడన్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఇది సడన్ డిసిషన్ కాదు. పాపం నా అన్నదమ్ములకు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు కొంచెం షాకింగ్ లాగా అయిపోయింది. సడన్ డిసిషన్ అయింది. కానీ నాకు మాత్రం నేను సడన్ డిసిషన్ కాదు. గత సంవత్సరం కాలంగా ఆలోచన చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందుకని నేను రాజీనామా చేయాలి. సంవత్సరం నుండి అంటే ఎంపీ ఎలక్షన్ నుండేనా? లేదు. మరి అప్పుడే కదా మీకు పార్టీకి వైరం వచ్చింది? ఎట్టి పరిస్థితులు అప్పుడే రిజైన్ చేసేవాడిని. పార్టీని డ్యామేజ్ చేసేటువంటి ప్రణాళిక రూపొందించుకునేవాడిని. పార్టీ గెలవాలనే కోణంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిపించాలని, నా గెలుపు కోసం నేను ఎట్లయితే పనిచేసినో అంతే సిన్సియర్గా వారి గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేసిన. అంటే నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుగా ఉన్నటువంటి బాలరాజు పనిచేయకపోవడం వల్లనే థర్డ్ ప్లేస్కి వచ్చింది బీఆర్ఎస్ అనేది. అక్కడ ఏమీ లేనటువంటి 7 నియోజకవర్గాలతో 28,000 ఓట్లు, 30,000 ఓట్లు రాని బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉన్నది పెద్ద ఆరోపణ ఉన్నది. దాన్ని అంటే ఎట్లా చూస్తారు దాన్ని? వాస్తవంగా నేను విమర్శించడం కాదు. పెద్దలు రాములు గారు అంటే కూడా నాకు గౌరవమే. రాములు గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి. ఒకసారి ఎంపీగా చేసిండ్రు, ఒకసారి మంత్రిగా చేసిండ్రు. ఆయన అయితే రాములు గారికి బీజేపీ అవకాశం ఇవ్వడంలో వారికి ఉన్నటువంటి పెద్ద అర్హత ఏంది అని అంటే అచ్చంపేట్ కన్సాలిడేట్ అవుతుంది, అదేవిధంగా కల్వకుర్తి కన్సాలిడేట్ అవుతుంది, తర్వాత మృదు స్వభావి అని చెప్పేసి వారికి మిగతా దగ్గరలో కూడా పనికొస్తుంది, బాగా ఆయనతో గెలవగలుగుతారు అని అన్ని ఆలోచన చేసి ఇవ్వడం జరిగింది. కానీ నేను అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నాకు కూడా ఎంతో కొంత శక్తిని కూడగట్టుకున్నాను. నా పైన విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి, నేను ప్రజల్లో కొంత ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ వల్ల రాములు గారు కొంత ఎంతైనా ఎమ్మెల్యేగా లేనప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంపీలకు అంత పట్టు సాధించడం కష్టం కాదు, ఆ సెన్స్లో పని చేయరు. కాబట్టి నాకు అక్కడ ఎక్కువ పట్టు ఉన్నది కాబట్టి రాములు గారి కంటే ఎక్కువ నేను అభ్యర్థిని కాకపోయినప్పటికీ పార్టీ నియమించినటువంటి అభ్యర్థికి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మరి ఇది బాగా హైలైట్ చేయాలి. అదే ఇప్పుడు బాలరాజు గారు చాలా రఫ్గా ఉంటారు, చాలా కార్యకర్తలకు అండగా ఉంటారు. కార్యకర్త కష్టం వచ్చిందంటే ముందర ఉండేటువంటి అంటే పేరు వచ్చింది. సడన్గా కార్యకర్తలను మోసం చేసి మీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఎన్నికలు వచ్చిన టైంకి జంప్ అయిపోయిండు, మమ్మల్ని మోసం చేసిన నేను నెత్తు నోరు కొట్టుకుంటున్నాను అచ్చంపేటలో. మరి దీని మీద ఏం మాట్లాడతాం? ఓకే, కార్యకర్తలను తీర్చిదిద్దడం కోసమో లేకుంటే నన్ను కార్యకర్తలు తీర్చిదిద్దడం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎమ్మెల్యే కావాలని వచ్చినాం, అది వేరు మాట. అయ్యిండ్రు, కృతజ్ఞతగా నేను ఎవరెవరిని ఏమేం చేయాలో చేసుకున్నా. మీరు అట్లా భావిస్తే నేను ఎమ్మెల్యే కాకముందు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు 40% స్థానిక సంస్థలను మేము గెలుచుకోవడం జరిగింది. ఆ సన్మాన సభకు అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాల్కు గౌరవ పెద్దలు హరీష్ రావు గారు అక్కడికి వచ్చి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అంటే నేను ఎమ్మెల్యే కాకముందే వాళ్ళను తీర్చిదిద్దడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత స్వీప్ చేసుకుంటూ వెళ్ళినాం. ఆల్మోస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో వేస్తే నాకు తెలిసి దేశ చరిత్రలోనే క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భాలు లేవు. అక్కడ వాళ్ళ కోసం గెలిపించిన అందరినీ ఈరోజు ఎవరెవరైతే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఈ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టడం వల్ల, లేని హామీలు ఇవ్వడం వల్ల, వాళ్ళను తప్పుదో పట్టేయడం వల్ల, నన్ను వాళ్ళతో ఉన్నటువంటి బంధం నాకు ఉంది. ఆడ ఉన్న వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నాకు శత్రువులు ఏం కారు. నాకున్న అటాచ్మెంట్, వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్. ఇప్పుడు నాకు ఈరోజు వచ్చి కలిసిపోతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు రాజకీయ ఎదుగుదల అంటే ఇప్పుడు సర్పంచో, ఎంపీటీసీఓ, లేకుంటే జడ్పీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబరో కావాలనుకున్న వాళ్ళకు కొంత దెబ్బగానే భావిస్తున్నారు. కానీ నాకు ఉన్న ఆశయాలలో వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టం చిన్నది అని భావించి నాతో జతగడుతున్న వాళ్ళు వస్తున్నారు. లేదు అంటే అన్నెంబడి ఎక్కడికి వెళ్ళినా గెలిపించేటువంటి సత్తా ఉంది, గెలిపించేటువంటి నిబద్ధత ఉంది అని భావించి మళ్ళీ నాతో టచ్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నిన్న కావాలంటే ఆ విజువల్స్ తెప్పించుకోండి, మీరు వారు మీటింగ్ పెట్టుకుని నేను ఇంటికాడికి వచ్చి మా వాళ్ళను కలుస్తున్నప్పుడు విజువల్స్ అక్కడ కలిసిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చాను, అక్కడికి ఇంకా నేనే వస్తున్నా అని చెప్పేసి పిలిపించుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఇప్పుడు మీ ఎమ్మడి బాగా క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీరు వచ్చినాక క్రికెట్ బాగా గ్రౌండ్ విషయంలో కావచ్చు, క్రికెట్ టోర్నమెంట్స్ కావచ్చు,
మీ పక్కన ఉన్నటువంటి కొంతమందిని బాగా టార్గెట్ చేసి వెక్కిరించడం కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నదని గ్రౌండ్లో నడుస్తాను. ఆ వెక్కిరిస్తున్నట్టు అన్న మమ్మల్ని వెక్కిరిస్తున్నారు, నువ్వు ఏంటంటే అది డెఫినెట్గా జరుగుతుంది పాపం. ఏం భరోసా ఇస్తారన్న కార్యకర్తలకు? అంటే నా ఎంబడి ఉండండి, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత నాది. నా ఎంబడి ఉండండి, ప్రజల ఎజెండాను మనం ముందుకు తీసుకొని పోయే బాధ్యత నాది. నా ఎంబడి ఉండండి, నేను ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా నేను మీకు ఎన్నో పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనుకున్న అయినా, 2 సార్లు అయినా, కానీ పెద్దగా నేను అనుకున్నట్టుగా నా ఆశయాలు నిజంగా నేను నా లక్ష్యాలను ఛేదించాలంటే మాత్రం రొటీన్ పాలిటిక్స్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి పొటెన్షియల్ని బట్టి నేను నిర్ణయం తీసుకున్నా. ఆ పార్టీలో ఏమేమి జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నన్ను నమ్మి రండి, మనం ప్రజల కోసం పనిచేద్దామని నేను పిలుపునిస్తా ఉన్నా. సెంట్రల్ కమ్యూనిటీ బీజేపీ నుంచి ఒక పిలుపు వచ్చింది, సెంట్రల్లో మీకు ఒక మంచి పోస్ట్ ఇవ్వబోతా ఉన్నారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు మరి బీజేపీలో? బీజేపీ అట్లా ప్రణాళిక రూపొందించుకుంటుందేమో నాకైతే తెలియదు, కానీ నాకెవరు బీజేపీలో పార్టీలో చేరమని అడిగిన మాట వాస్తవం, కానీ పదవి ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. ఇస్తే మళ్ళీ నీకు అదృష్టమే. అంటే అందుకే ఇంకొకటి వినండి, ఎంపీ బీజేపీతోనే కట్ చేయకండి, కాంగ్రెస్ పార్టీలో కూడా నీకు కావాల్సిన స్థానం ఇస్తామని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీలోకి పోతున్నామని కాంగ్రెస్లోకి పోతున్నామని ఫిక్స్ చేయడం వల్ల కొంత మా వాళ్ళు ఇంకా అఫెండ్ అయినారు, రాజీనామాతోనే బాధపడ్డారు. మళ్ళీ ఈ పార్టీకి పోతున్నారు అనేది స్పష్టంగా మీరు తెలియపరుస్తుండ్రు ఏంది అనేది మీ అటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అనవసరంగా దాన్ని వైరల్ చేయడం వల్ల కూడా కొంత ఇరిటేషన్ ఉన్నది. అది ఇరిటేషన్ కొన్ని రేపు ఎల్లుండో వారం 10 రోజులలో తేలిపోతుంది. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బాలరాజు 2 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని తట్టుకోలేకనే ఈరోజు రాజీనామా చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీలోకి పోతారని అనుకోవచ్చా? అదే అంటున్నా, ఇక్కడ బీజేపీ అధికార పక్షం కాదు కదా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నేను పోతే పోరాటాలు చేసే అవకాశం ఇవ్వరు కదా. ఎవరైనా సరే నేను ప్రజాకోణంలో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఉదాహరణ ఒకటే అంశం చెప్పి ముగిస్తాను నేను. ఈరోజు కాళేశ్వరం పైన ఒక కమిషన్ వేసిండ్రు, కమిషన్ రిపోర్ట్ కూడా ఘోష్ గారు ప్రభుత్వానికి అందజేసిండ్రు. దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము దీనిపైన చర్చ జరిపినాము, దీనిపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పారు. దానికి డిఫెన్స్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక లైన్ తీసుకొని మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులలో స్క్రీన్స్ పెట్టి పెద్ద పెద్ద ప్రొజెక్టర్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అంటే మీరు చెప్పండి, ఒకవేళ మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ మీడియాలో పనిచేస్తున్నారంటే డెఫినెట్గా వెల్ ఎడ్యుకేటెడే ఉంటారు. మీ కడుపు నిండాలంటే నా ఇంట్లో ఏం జరుగుతుంది, అతని ఇంట్లో ఏం జరుగుతుంది ముఖ్యమా, నీకేమిస్తే నీ కడుపు నిండుతుంది అనేది ముఖ్యమా? నాకేమిస్తే అవునా కాదా? ఇప్పుడు జరుగుతున్న చర్చ అంత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానని రేవంత్ రెడ్డి అంటున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయితే మా కడుపు నిండుతుందా? నింపుతానే మాట్లాడండు, కానీ అది వేరు నియోజకవర్గం మనిషి. అందుకే అంటున్నా, నింపుతానికి అందరి కడుపు నింపుతాను, మొత్తం జీవితాలను తలరాతల్ని మార్చేస్తానే వచ్చిండు, అయ్యిండు, మంచిదే. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, నిజంగా ప్రశంసిస్తున్నా. మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరుగుతుందనే విశ్వాసం ఈ పార్టీలతో నాకు కనిపిస్తలేదు. అయితే ఈ 2 పార్టీలు వాళ్ళపైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడము, మళ్ళీ మా అటువంటి నాయకులను విషయాలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, దీని గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి, నాయకుని కాపాడండి, మనల్ని కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకుంటేనే మళ్ళీ గెలుస్తాం అంటే అంతిమంగా గెలుపు కోసమే ఆలోచిస్తున్నారు తప్ప కేసీఆర్ గారు పలు సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పిన విషయం ఏంది అని అంటే అఫ్కోర్స్ రాజకీయాల్లో గెలిపే ప్రామాణికం, కానీ వ్యవస్థలో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు అన్నారు. అంటే ప్రజలు బాగుపడాలి తప్ప పార్టీలే ఎప్పుడు గెలవడం ముఖ్యం కాదు అనే మాట మాట్లాడారు. నిజంగా నాకు బాగా ఇంజెక్ట్ అయింది, నా లోపల కూడా అదే స్పృహ, అదే ఆలోచనలు ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకగా నేను ఉండాలంటే ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ డైరెక్షన్లోనే పనిచేయాల్సి వస్తుంది. లేదు ఇంకా వేరే పార్టీలకు పోతే కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటే అవసరం అనుకుంటే ఏ పార్టీలో చేరకుండా నేనే ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోయే పని. ఇండిపెండెంట్గా పోయే అవకాశం ఉంటే, ఇండిపెండెంట్ అంటే పోటీ కోసం కాదు, పోటీ కూడా ఇండిపెండెంట్గా తిరిగే అవకాశం. వ్యక్తిగా ఒక పోరాట యోధుడిగా నా వంతు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే నల్లమల్ల ఫారెస్ట్ అంతా కూడా అతి చిన్న వయసులో కేసీఆర్ గారు నియోజకవర్గ బాధ్యతలు ఇస్తే ప్రతి చెట్టుకు పుట్టకు తెలంగాణ వాదాన్ని తీసుకుపోవడం జరిగింది, ప్రతి గడపకు తెలంగాణ వాదాన్ని గులాబీ జెండాను పాతడం జరిగింది. ఆ రకమైనటువంటి పద్ధతిలో నేను పనిచేసిన కాబట్టి నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ ఈ పార్టీలతోన
నా ఐడియాలజీ కుదరట్లేదు, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసే విధంగా, నేను మాట్లాడే విధంగా అవకాశం లేదు, వీళ్ళు కూడా చేర్చుకున్న తర్వాత గొంతు నొక్కుతారు అనే అభిప్రాయమే ఏర్పడితే ఏ పార్టీలో చేరకుండా నా ఎజెండాను అమలు పరుచుకుంటూ నేను పోతాను. అంటే బాలరాజు గారు నెక్స్ట్ డిబేట్లలో ఏ పార్టీకి అనుభవం, ఇప్పుడు మీరు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏ పార్టీకి పోకుండా నా ప్రణాళిక అది అని చెప్పేసి అంబేద్కరిస్ట్ సిద్ధాంతం ఈ రోజు రేపు వరకు కొంచెం నాకు టైం ఇవ్వండి. ఈరోజు మీరు అందరూ వచ్చి నన్ను లాక్ చేసిండ్రు, ఈ రెండు కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ వాళ్ళతో మాట్లాడేది ఉంది, లేదంటే తమ పార్టీల్లో ఉంటూ వాళ్ళ ఐడియాలజీ నచ్చక వాళ్ళ ఆస్పిరేషన్స్ నెరవేరక విభేదిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా ఈ రోజు రేపు నేను మాట్లాడుకుంటా. ఫైనల్ ఒకటన్నా, బహుశా బీజేపీ పార్టీలోకి బాలరాజు వెళ్తే నల్లమల్ల ఫారెస్ట్ ఎస్ రిజర్వేషన్ చాలా తక్కువ బీజేపీకి, అలాంటి ఏరియాలలో భారతీయ జనతా పార్టీలోకి మీరు వెళ్తే యాక్సెప్ట్ చేస్తుందా అచ్చంపేట? అదే అంటున్నా, నేను నా డిజైర్ నెరవేరింది బాస్. నా లక్ష్యం ఇప్పుడు ప్రజల చివరి సమాజంలో చివరి వ్యక్తి పౌరుడు ఎవరైతే పేదరికంలో ఉంటారో వారికి అందరికీ అంత్యోదయ అందుతుంది, అది ఎవరితోనో సాధ్యమవుతుందో చూసిన తర్వాత నేను నిర్ణయాన్ని ప్రకటిస్తాను. అంటే నా గెలుపు గురించి ఆలోచిస్తాను. గెలుపు గురించి నేను గెలుస్తానా ఓడుతానా అనేది ముఖ్యం కాదు. నిజంగా గెలవాలంటే నిజంగా బీజేపీలోనే చేరినా అనుకోండి, బీజేపీలో 2-3 వేలు ఓట్లు అసెంబ్లీలో ఉన్నట్టున్నాయి, 4,000 ఓట్లు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్లో నేను చేరినప్పుడు అక్కడ పోటీ కూడా చేసేటువంటి వాళ్ళు లేరు. నేను ఒంటరిగా ఒకటిగా బయలుదేరి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళతో జతగట్టి నేను అక్కడ 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా సేవలు అందించడం జరిగింది. తర్వాత అప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన, ఇప్పుడు కొంత అనుభవాన్ని కూడా కూడగట్టుకున్నా. ఇప్పుడు నేను ప్రణాళిక రచించుకొని ముందుకు పోతున్న తరుణంలో నేను అనుకుంటా నాకు పెద్ద కష్టం కాదు నిజంగానే నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే. ఎమ్మెల్యే కాకపోయినా నాకు పెద్ద నష్టమేం లేదు. ఎప్పుడు ఎమ్మెల్యేలు కావడం ఎంపీలు కావడమేనా? యువత ప్రాధాన్యత, యువత యొక్క ఆశయం ఎట్లుండాలంటే ప్రజలు, రాష్ట్రము, దేశము అనేది ఉండాలి. ఆ దిశలో నేను ప్రయాణం కొనసాగిస్తాను. అంటే మొత్తానికి ఫైనల్గా ఒకటి చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. అంటే ఇక క్రిస్టల్ క్లియర్గా ఒకటి చెప్పండి, రాజీనామా కారణం ఆర్ఎస్ ప్రవీణేనా? నేను మళ్ళీ ఇంతకుముందు ఒక ఛానల్లో చెప్పిన, పాపం ఆయన అఫెండ్ అవుతాడేమో కానీ మళ్ళీ చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈజ్ జస్ట్ నథింగ్ ఫర్ మై పొలిటికల్ కరియర్. ఆయన నన్ను ఆటంకపరచలేడు, ఆయన వల్ల నాకు ఒరిగేది ఏం లేదు. నా ఎజెండా నాకుంది, నాకుండే స్ట్రెంగ్త్ నాకుంది. నేను రాజకీయాల్లో కొనసాగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆస్పిరేషన్ కూడా ఎంపీ లేకుంటే కాగజ్ నగర్ నుంచి ఎమ్మెల్యే అవుతా అనేది. ఆయన పాపం ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగం చేసిండ్రు, 1-2 సంవత్సరాలు అక్కడ చదువుకున్నారు అచ్చంపేటలో. కానీ ఎప్పుడు కూడా నేను అచ్చంపేటలో పోటీ చేస్తా అని ఆస్పిరేషన్ నాతోన కానీ వాళ్ళ అనుంగు శిష్యులతోన కానీ ఆయన అభిమానులు ఆయన కోరేటువంటి మెచ్చేటువంటి వాళ్ళతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఎందుకు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన బాలరాజన్ కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయన తీసుకొని పక్కన పెట్టుకోవడం, బాలరాజన్ దూడం పెట్టడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాం? అంటే రాజీనామా చేసినాక వీళ్ళంతా ఏమన్నా అంటే ఫోన్లు చేయడం కానీ మళ్ళీ అందరు ఫోన్లు చేసిండ్రు, అది వేరే మాట. కానీ ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా ఎవరికైనా సరే మనము ఎగ్జిస్టెన్స్ని కోల్పోతున్నాం అంటే మళ్ళీ మన శక్తిని ఎట్లా కూడగట్టుకోవాలనే ఆలోచన అయితే ఎవరైనా చేస్తారు. అందులో భాగమే నాతో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, నేను కూడా టికెట్ అడిగిన, అందరూ పార్టీ వదిలి వెళ్తున్నారు ఈ కష్టకాలంలో, ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చి పొత్తు పెట్టుకుంటున్నాడు, మనకేం మళ్ళీ మీరే లీడర్ ఉంటారు కదా, పొత్తు పెట్టుకుంటున్నాడు, ఆయనకి ఇద్దామనే డిసిషన్ తీసుకునే మాట ఓదార్చడం కోసం సూచాయగా చెప్పారు, ఓదార్చడం కోసం కూడా చెప్పలేదు. కానీ చాలా బ్రాడ్గా నిజమే కదా, అంత ఏం ఉత్సాహం ఏం అవసరము, ఎంపీ ఎమ్మెల్యే కొత్త ఏం కాదు, ఎవరైతే ఏముంది పార్టీ కూడా బ్రతకాలి. పార్టీతో పాటు ఈయన కొంచెం చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు కాబట్టి మన పేద ప్రజల గొంతుకగా వీరు కూడా ఉంటారు. నేను ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తూ మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి, ప్రజలకు సేవలు గొప్పగా అందించడం కోసం నేను పనిచేసుకుంటూ పోతా అనే ఉద్దేశంతోన ఆయనకు టికెట్ ఇచ్చిన, ఆయన కంటే ఎక్కువ నాకు తెలిసి ఒక్కటే రోజు వచ్చిన, ఒక రోజు నైట్ పూట క్యాన్వసింగ్ ముగించింది. ఆ రోజు నైట్ పూట 11 గంటలకు వచ్చి భోజనం చేయడానికి మాత్రమే నేను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. మొత్తం నేనే నా భుజాలపైన బాధ్యత వేసుకొని, రాములు గారు అక్కడ 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన, మంత్రిగా పనిచేసిన, ఎంపీగా కూడా ఉన్నప్పటికీ రాములు గారి కంటే ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్న మంచితనం వల్ల బాగా ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఇచ్చినప్పటికీ నేను 10 సంవత్సరాలు పనిచేయడము, ఉద్యమకారుడిగా ప్రతి గడపను నేను తాకడం వల్ల నాకున్నటువంటి గ్రిప్ కారణంగా ప్రవీణ్ కుమార్ గారికి పార్టీ పైన కొంత క్రెడిబిలిటీ ఉంది, నా పైన కొంత క్రెడిబిలిటీ ఉంది, ప్రవీణ్ కుమార్ గారికి కూడా కొంత క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి అందరూ ఓట్లు వేసిండ్రు. బీజేపీ కంటే
ఎక్కువ ఓట్లు సాధించినాం. ఎక్కువ ఓట్లు తక్కువనే సాధించారు కదా లేదు మీరు కాదు వెరిఫై చేసుకోవాలి. అచ్చంపేట వరకు చెప్తున్నా. అచ్చంపేట చెప్తున్నా నేను, అచ్చంపేట వరకు చెప్తున్నా. రైట్. ఇది నా రాజీనామాకు మాత్రం ఎవరు కారణం కాదు. నాకు ఐడియాలజీ ప్రకారం ఏ విధంగా అయితే ముందస్తు నేను చెప్పాలన్న భవిష్యత్తు కానీ నేను 2-3 రోజుల్లో ప్రకటిస్తానంటూ కూడా గోలబాలాజీ గారు మనతో చెప్పింది. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మై ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ.